క్రిస్మస్ సందర్భాలలో చాలా మంది సేవకుల ద్వారా అనేకమైన కూటములలో వింటా ఉన్నామండి. క్రిస్మస్ సందర్భంలో ఆ క్రిస్మస్ ఆరాధనలోనికి మనం వచ్చినప్పుడు ప్రియ సహోదరులారా, ముందుగా కొంతమంది కనిపిస్తారండి. ఎవరు వాళ్ళు? ఎవరు బయట తిరగద్దు, మొత్తం నాకెళ్ళి చూడాలి. చూడండి, ఆ క్రిస్మస్ ఆరాధనలో మనం చూస్తుంటే ఫస్ట్ గా ఎవరు మనకు కనిపించిన వ్యక్తులు ఎవరండి? చూడండి, 8వ వచనంలో చూడండి, క్షమించండి, 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాల్చుకొని చుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు వెక్కిరి భయపడిరి. చాలు. చూడండి ప్రియ సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభు జననం గురించి తెలియపరుస్తుందండి. 6వ వచనములో నుంచి మనం చూస్తే ఆమె ప్రసవ దినాలు నిండినవి కనుక ప్రియ సహోదరి సహోదరుల వారు చేరవలసిన స్థలానికి చేర్చబడ్డారు. ప్రభు అయిన క్రీస్తు ఆయన రక్షణను మనకి అందచేయటానికి భూలోకానికి వచ్చాడండి. తల్లి గర్భము నుండి భూలోకమునకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరికి తెలియపరచబడింది? ఎవరికండి? గొల్లలకు తెలియపరచబడింది. ఎందుకనంటే ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ఇక ఎవరు లేరా అప్పుడు లోకంలో? అండ్ ఆ దేశంలో ఎవరు లేరా? పెద్ద పెద్ద జ్ఞానులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు కదా, ఇంకా ధనికులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. కానీ వారందరికీ ఈ గొప్ప శుభవార్త ఫస్ట్ తెలియపరచబడాల. కారణం ఏంటి? మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి. కారణం ఏంటి? చూడండి, ఆలోచించండి. కారణం ఏంటి అని అంటే, గొల్లలు ఆ టైంలో మెలకుతో ఉన్నారండి. తెలుసా? యేసు ప్రభుకి కష్టపడే వాళ్ళంటే చాలా ఇష్టం. సోమరితనంగా బద్ధకంగా ఉండేవాడిని దేవుడు ఇష్టపడడు. చూడండి, అందరూ ఆ టైంలో బాగా నిద్రపోతా ఉన్నారు. ఆ సమయంలో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. కానీ ఆ రాత్రి కాల సమయం ముందు ఎవరో గొల్లలు మాత్రమే మెలుకుతో పొలంలో ఉన్నారంటండి. ఇంకా వాళ్ళకి ఇల్లు కూడా లేదు కదా, పొలంలోనే ఉన్నారు. పొలంలోనే ఉండి మందను కాల్చుకుంటున్నారు. అప్పుడు ఆ సమయాన్ని బట్టి వారికి గొప్ప ధన్యత కలిగినది, గొప్ప ధన్యత వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించండి, ఎంతమంది మెలకువగా ఉండి ప్రార్థించగలుగుతున్నారు? చూడండి, ఈ క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ ఆరాధనలో నీవు నేర్చుకోవాల్సిన కొన్ని పద్ధతులను మనం చూద్దాం. గొల్లలకి మెలకువగా ఉండటం వల్ల గొప్ప రక్షకుడు ఆయన ఉదయించారని మొట్టమొదటిగా తెలిసినదండి. నీవు కూడా ప్రియ సహోదరి సహోదరుడా మెలకువగా ఉండి ప్రార్థనాత్మతో నీవు నిండి ఉంటే నీకు కూడా అలాంటి గొప్ప శుభవార్త తెలియపరచబడుతుంది. నీ హృదయంలో కూడా దేవుడు ఉదయించడానికి ఇష్టపడతాడు. చూడండి, రాజాతి రాజైన యేసు ప్రభు ఆయన ఎన్నిక ఎంత గొప్పదో కదండి. ఆయన గొప్పవాడు, రాజులకే రాజు. ఈ సృష్టి మొత్తాన్ని ఒక్క మాటతో సృజించాడండి. ఒకే ఒక మాటతో ఇదంతటిని సృజించిన దేవుడు. అయినప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నాడు? పశువుల తొట్టిలో పడున్నాడు. ఆయనకి స్థలము లేదండి ఈ భూలోకంలో. కానీ ఈ లోకమంతా ఎవరిది? ఈ లోకమంతా సృష్టించింది ఎవరు? ఆయనే. కానీ ఈ లోకంలో ఆయనకి స్థలం ఎక్కడ దొరికిందండి? ఒక పశువుల తొట్టి, చిన్న పశువుల తొట్టి కదా, భలే బాగుంటది పశువుల తొట్టి. చూసారా? పశువులు తెలిసిన వాళ్ళకైతే అర్థమైందండి.
పశువుల తొట్టి ఎంత శుభ్రంగా ఉంటది, ఎంత బాగా మంచి స్మెల్ వచ్చింది కదా. ప్రియ సహోదరి సహోదరుడా, రాజాతి రాజు అయినప్పటికీ ఆయన ఎందుకు అలాగా తగ్గించుకున్నాడంటే నీ కోసమే, నా కోసమే, ఆయన మాదిరిని చూపించడం కోసమే తగ్గించుకున్నాడు. చూడండి, ఇక్కడ గొల్లలు కూడా తగ్గించుకొని దీనులై ఉన్నారు. వాళ్ళ హృదయములు చూశాడు ప్రియ సహోదరి సహోదరుడా. అందుకు కనుకే వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించిందండి. ఆయన మహిమను చూసి వారు ఏమంట భయపడ్డారంట కదా. ఇలాంటిది నీ జీవితంలో ఎప్పుడైనా ఉన్నదా? క్రీస్తు మహిమను చూడగలుగుతున్నావా? విశ్వాసులైన వారందరికీ గొప్ప క్వశ్చన్ అండి. ఎంతకాలం నుంచి భక్తి చేస్తున్నావు అనేది కాదు, దేవుని మహిమ ఎప్పుడన్నా నిన్ను తాకినదా? ఎవరిని తాకిద్దండి దేవుని మహిమ? ఎవరిని? దీనులైన వారిని. ధన్యతలలో ఉంది కదా, ఆత్మీయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏ విషయము? ఆత్మలో. చాలా మంది దీనంగా ఉండాలి అంటే ఎంత వినయం చూపిస్తారో కదా. పాస్టర్ గారు ఎదురు పడగానే వందనాలండి పాస్టర్ గారు, తల ఇంట్లో నుంచి దించారంటే మళ్ళీ బజార్కి పోయేదా కూడా ఎత్తరు. పాపం ఎంత అనుకువగా ఉంటారో. అది కాదు ప్రియ సహోదరి సహోదరుడా కావాల్సింది. లోకపరంగా ఉంటే మంచిదే, నీ ఒక పద్ధతిని మెయింటెనెన్స్ చేస్తే మంచిదే కాదంటలా. నీ ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలా? దీనముగా ఉండాలా. ఆత్మ విషయంలో దీనురాలివి ఉండాలా. పైకి చూడటానికైతే దీనురాలు ఉండి మనసులో నీ తిట్టే దానిలాగా, అసహించుకునే దానిలాగా ఉంటే దేవుడు నీ దగ్గర ఉండడు. చాలా మంది ఇదే చేస్తున్నారు. పైకి చూడటానికే, ప్రజలు మెప్పు పొందడానికే, లోకంలో వారితో మంచి అనిపించుకోవడానికే మాత్రమే అలాగా ఉంటారు. కానీ వారి హృదయం తెరిస్తే వాళ్ళ హృదయంలో ఎంత చెడు ఉంటుందో చెప్పలేము. వాళ్ళ హృదయాలలో ఎంతో పాపం ఉంటుంది, ఎవరు పసిగట్టలేము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించండి. ఈ క్రిస్మస్ లో మీ బ్రతుకు ఎలాగా ఉంది? ఏదో ఆచారముగా పండుగను ఆచరించామండి, కొత్త బట్టలు వేసుకున్నాము, వచ్చాము, వెళ్ళిపోయాము. అది కాదు కావాల్సింది. యేసు ప్రభువుకి నీ హృదయము మారిందా? నీ హృదయంలో క్రీస్తు జన్మించాడా? నీ కుటుంబంలో క్రీస్తు జన్మిస్తున్నాడా? ప్రియ సహోదరి సహోదరుడా, అది చూడాలండి. అది కావాలి మనకి. దాన్ని నీవు పొందుకోలేకపోతే ఎంతకాలమో ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా, ఎన్ని ఆరాధనలు గడిపినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని నూతన వస్త్రాలు వేసుకున్నా అవన్నీ వ్యర్థమే, వ్యర్థమే. యేసు చూడాలండి నిన్ను. వారికి చూడండి, గొర్రెల కాపురులను దేవుడు చూచాడంటే వాళ్ళలో మొదటిగా క్వాలిటీస్ ఏంటంటే మెలకుగా ఉన్నారు. రెండోది ఏంటండి, వారు దీన మనసు గలవారండి కదా. వారికి ఏమి తెలియదు. చూడండి, వాళ్ళు ఎంతప్పటికి వాటిని మేపుదామా, వాటిని పెంచుదామా, పెద్ద చేద్దామా, అలా ధనాన్ని సంపాదించాలనే తప్ప ఎక్కువ లోకంలో ఉన్నది ఏది వారికి అంటదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చూశాడండి. దాన్ని చూసి ఆయన వారికై గొప్ప శుభవార్తను మొట్టమొదటిగా తెలియపరిచాడు. మరి దేవుడు నిన్ను కూడా చూడాలంటే నువ్వెలాగా ఉండాలి? ఎవరిలాగా ఉండాలండి? నీవు కూడా క్రీస్తును పోలి ఉండాలి. క్రీస్తు హృదయము, ఆయన రాజాతి రాజైనా సరే ఆయన సింహాసనాన్ని ఆశించలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన పశువుల తొట్టినే చూడాలనుకున్నాడు, పశువుల తొట్టిలోనే ఉండాలనుకున్నాడు కదా. ఆలోచించు, నీవు కూడా అలాంటి హృదయములు కలిగి ఉంటే దేవుడు నిన్ను కూడా పలకరిస్తాడండి. నిన్ను కూడా పలకరించడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను నేను. యెషయా గ్రంథము 57వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము
15వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము, పేజీ నంబరు 617 అండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దకును దీన మనుషుల యొద్దకును నివసించుచున్నాను. ఎవరి దగ్గర అంటండి? ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు సెలవిచ్చుచున్నాడు. ఏం సెలవిచ్చుచున్నాడంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. ఎవరండి? మన దేవుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు కదా. అలాంటి ఆయన ఎవరికాలా నివసిస్తానని చూస్తున్నాడు? ఇక్కడ పేజీ నింపి చూస్తే చూడండి, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించండి. వినయము గల మనస్సు నీకు ఉంటే, దీన మనస్సు నీకు ఉంటే దేవుడు నీ దగ్గర కూడా ఉంటాడు. చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారండి. ఎంతకాలం ఉన్న దేవుడి నుంచి ఆయన మా మొర వినటం లేదండి, మా కార్యము జరగటం లేదండి, అనేక రకాలుగా మాట్లాడుతుంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ తారతమ్యము, ఆ భేదము ఏమీ లేదండి యేసు ప్రభుకి. ఆయనకి ఉన్నదల్లా ఒకటే. ఏంటయ్యాదంటే, నీవు వినయము కలిగిన వాడివైతే, దీన మనస్సు నీలో ఉంటే ఆయన నిన్ను వచ్చి నీ దగ్గర నివసిస్తాడు. కానీ నీ హృదయం పైకి చూడటానికి వినయమునే ఉంటది, లోన తోడేలు వంటి స్వభావం అండి. చాలా మంది విశ్వాసము క్రియలు ఉండటం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ సందేశంలో నీవు తెలుసుకోవాల్సిన విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోనండి. చాలా మంది రాత్రి వేళలో ఉండరు, చాలా మంది మెలకుగా లేదు. కానీ కొంతమంది మెలకుగా ఉండబట్టి వారికి ఏ దర్శన భాగం అంటే, దేవుని దూత వారికి దర్శనం ఇచ్చి వారికి గొప్ప శుభవార్తను తెలియచేసింది. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి శుభవార్తలు నీకు తెలియాలంటే, నీ హృదయంలో కూడా జరగాలంటే నీవు కూడా ఒక క్రమాన్ని పాటించాల. నీ విరిగి నలిగిన హృదయాన్ని నీవు సంపాదించుకున్నవాలా, మంచి మనసు కలిగిన వాడివే, మంచి హృదయం కలిగిన దానివే నీవుంటే, అప్పుడు దేవుడు నీ హృదయంలో నివసిస్తే నీ కుటుంబం అంతటికి, నీ చుట్టుపక్కల వారికి అందరికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావండి. చూడండి ప్రియ సహోదరులా, మరియా యోసేపు దేవుని మాటకు, దేవుని పిలుపుకు విధేయతను చూపించారండి వాళ్ళు కదా. వారు విధేయతను చూపించబట్టే దేవుడు వారికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, వచ్చినప్పుడల్లా దేవదూతను పంపించడము, అక్కడి నుంచి తప్పించడము కదా. క్రిస్మస్ ఆరాధన క్రమం అంతటిలో మనం చూస్తే ఆ యేసు క్రీస్తు పుట్టుక మొత్తం మనం చదువుకుంటా ఉంటే అనేక సార్లు దూత ద్వారా వారికి వర్తమానం పంపబడి అక్కడి నుంచి వేరే చోటికి, ఆ నుంచి ఇంకొక చోటికి అలాగా మారుకుంటూ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూనే వచ్చారు. కారణం ఏంటంటే వారు దీన మనసు కలిగి దేవుని మాటను ఎప్పుడు వికర్తించలేదండి. దేవుడు నేను వెనుకున్నానని చెప్పినప్పుడు మరియమ్మను, ఆమె ప్రభా నాకొద్దు, ఈ లోకంలో ఎంతో మంది నన్ను తిడతారు, వద్దు ప్రభా అని అన్నారా? అన్నదా? ఆ మాట ఆమె నోట్లోంచి మాట రాలా. ఏమన్నదంటే, చిత్తము నీ ఇష్టము ప్రభా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరును గాక. ఎంతమంది ఈ మాటలు చెప్పగలుగుతున్నారు? చూడండి, ఎంతమంది ఈ మాటలు చెప్పగలుగుతున్నారండి? ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది వినయము లేని మనసుతో, గర్వము హృదయముతో, గర్వముతో అనేక మంది నశించిపోతున్నారండి. ప్రియ సహోదరి సహోదరుడా, అలాగా నీవు చేస్తే ఎప్పటికీ నీ జీవితంలో ముందుకు రాణించలేవు. ఆయన నీ దగ్గర నివసించాలన్నా, ఆయన నీ వైపు చూడాలన్నా ఏమి మనసు ఉండాలండి?
విరిగి నలిగిన హృదయము ఉండాలి. చూడండి ఆ యెషయా గ్రంథాన్ని కొంచెం తిప్పండి, మీకు మాట చూపిస్తాను. ఇంకోటి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని. అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెను వానినే నేను దృష్టించుచున్నాను. చూడండి ప్రియ సహోదరులారా, ఎంత మంచి మాటను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై, ఎవరంటండి? ఫస్ట్ ఏం కావాలంట? దీనుడుగా కావాలంట. ఆ తర్వాత నలిగిన హృదయము. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయులో ఒకసారి క్వశ్చన్ వేయండి, ఇలాంటిది నీ జీవితంలో ఉంటుందా? గర్వపు హృదయం ఉంటుందా? చూడండి, విరిగి నలిగిన హృదయము నీకుంటే చాలయా కదా. దేవుని కనుదృష్టి నీ మీద ఉంటది. దేవుడు చెబుతున్న వాక్యం అదేనండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన దృష్టి నీ వైపు మరలాలంటే, ఆయన నీ ప్రార్థన వినాలంటే, ఆయన నీ జీవితం పట్ల గొప్ప కార్యాలు చేయాలంటే నీకు ఉండాల్సిన గొప్ప లక్షణము ఏంటంటే విరిగి నలిగిన హృదయము ఉండాలి. తర్వాత చూడండి, ఇంకో తర్వాత ఏంటంటే ఆయన మాట విని వణుకుచుండోవాడు ఎవరంటండి? ఆయన మాట వినాలి. 2, 1 విరిగి నలిగిన హృదయం కావాలి, 2 ఆయన మాట విని వణకాలంట. ఎంత మందికో కదండి. చాలా మంది దేవుని మాట అంటే భలే భయపడతారు. ఉన్నారండి చాలా మంది భయస్తులు. దేవుని మాట చెప్పగానే ఏమంటే లోబడేవారు. ప్రియ సహోదరి సహోదరుడా, పాపము చేసినప్పుడు దావీదు నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు భయపడ్డాడండి, సాగిలి పడిపోయాడు కదా. ఇది నీ పాపము, నీవే చేసావనగానే బోర్ల పడిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేశాడు. నీకుందా? దేవుని వాక్యము ద్వారా నీ పాపాన్ని హెచ్చరించినప్పుడు, నీ దోషాన్ని హెచ్చరించినప్పుడు, విరిగి నలిగిన హృదయం నీకు లేదని తెలియపరచబడినప్పుడు నీవు లోబడుతున్నావా? ఆయన మాటల బడి నువ్వు వణుకుచున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది విశ్వాసులకి దేవుడన్నా భయం లేదు, దేవుని సేవకులన్నా భయం లేదండి. అసలుకి క్రమమే ఉండటం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రమము లేకపోతే, దేవుని భయం నీలో లేకపోతే, విరిగి నలిగిన హృదయం నీలో లేకపోతే దేవుడు నిన్ను చూడడు. ఏదో లోకంలో ఏదో ఒక పురుగో ఒక పందో బతుకుతా ఉంది, నీవు అలాగే బ్రతకటమే. దేవుని కృప ఉన్నంత కాలము బ్రతుకుతావు. ఆ తర్వాత ఎప్పుడో హఠాత్తుగా ఎన్ని మారులు దేవుని గద్దింపుకు లోబడిన వాడికి ఎట్టొచ్చిందండి? చిన్నగా నెమ్మదిగా రాదు. ఎట్టొచ్చింది? హఠాత్తుగా వచ్చిందట మరణము. ప్రియ సహోదరి సహోదరుడా, దానికి నీవు అలాగా లోబడిన అవసరం లేదు. నీకు కావాల్సింది దేవుడు నీ పాపములను, నీ దోషములను నీ కొరకు ఆయన మరణించాడు, ఆయన పుట్టాడు. నీకు సంతోషాన్ని, మనందరికీ గొప్ప సంతోషకరమైన శుభవార్తని తెలియపరిచి ఆయన మాట విన్న వారికి, చూడండి, ఆయన అంటే భయపడిన వారికి ఆయన కను దృష్టిని ప్రకాశిస్తున్నాడండి. ఆయన కను దృష్టిని అనుగ్రహిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన దృష్టిని నువ్వు పొందగలిగితే నీవు మంచి నలిగిన హృదయములో, విరిగిన హృదయముతో నీవు ఉంటే అవన్నీ నీకు సాధ్యమవుతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఈ గొర్రెల కాపరులకి ఇవన్నీ, ఈ క్వాలిటీస్ అన్ని చాలా వరకు ఉన్నాయండి. ఉండబట్టే దేవుడు ఫస్ట్ గా వారిని వెన్నుకున్నాడు, చూశాడు, వారిని గమనించాడు. వారు కష్టపడి
ఉండడం వల్ల వాళ్ళు గొప్ప ఎవరినంటండి, ఇంకా చూడండి, గొప్ప సైన్య సమూహాన్ని వారు చూడగలిగారంటండి. చూడండి, దేవదూతల గొప్ప సైన్య సమూహాన్ని వారు చూడగలిగారు. ప్రియ సహోదరి సహోదరుడా, స్తోత్రం. ప్రియ ఆలోచించండి. గొల్లలు 15వ వచనంలో చూస్తే ప్రభు తన చెలిదేసి ఉన్నాడు, మనము బెత్లెహేము వెళ్ళి చూద్దామని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచి వారు చూచి ఆ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసిరి. చూడండి, ఫస్ట్ గా ప్రియ సహోదరులారా, జ్ఞానులు శుభవర్తమానము వినగానే యేసు ప్రభువుని మరియమ్మను చూడటానికి వెళ్ళారండి. వెళ్ళినాక చూసి ఆనందపడ్డారు కదా, అంతే కలుస్తుందండి. ఆనందపడ్డారు. ఆనందపడి నెక్స్ట్ ఇంకా చేశారంటే ప్రచురము చేశారండి. చూసిన దాన్ని, వారు విన్న దానిని, చూసిన దాన్ని ప్రచురము చేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. నీవలాగా ఉంటున్నావా? గొల్లలు ఏమి తెలియని వారండి వీళ్ళు కదా. లోకములో చదువుకున్న జ్ఞానం ఏమీ లేదు, గొప్పవారేమో కాదు, ధనికులేమి కాదు, ఏదో పేదవారు, ఉండడానికి గృహముగా లేనింటి వారు, పొలంలోనే రాత్రికాల సమయం ముందు కూడా పొలంలోనే గొర్రెలు కాస్తుంటా ఉండేవాళ్ళు కదా. శ్రమపడే గుణమండి. వాళ్ళ పని పట్ల శ్రద్ధగా, ఎక్కడ శ్రద్ధతను చూపించకుండా శ్రద్ధగా వాళ్ళు ముందుకు సాగిపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా గొల్లల వంటి హృదయముతో శ్రద్ధగా నీవు చేస్తున్న భక్తి పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. నీవు జీవించే పరిశుద్ధమైన జీవితం పట్ల శ్రద్ధ ఉండాలండి. తగ్గించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకొని ఆయన దీనుడుగా, నలిగిన విరిగిన హృదయము కలిగిన వాడు కాబట్టి నీవు ఈ రోజు ఇలా నిలబడి ఇలా సంతోషముగా ఆనందముగా జీవించగలుగుతున్నామండి, జీవించి ఉండగలుగుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, కానీ లోకంలో అనేకమైన వాటికి వెంటబడిపోతా ఉన్నారు, వెంటబడి ఆశిస్తా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, అలా ఆశించడం మంచిది కాదండి. దేవుని శక్తితో, దేవుని బలముతో మనము నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే ఆయన ఫస్ట్ నలిగిన హృదయముల వారి దగ్గర ఆయన నివసిస్తాడు. తర్వాత రెండోది ఏం చూస్తున్నామండి, రెండోది నలిగిన హృదయం ఆయన నివసిస్తాడు. తర్వాత ఆయన చూస్తాడు. ఆయన అంటే భయపడి ఆయన కట్టడలను అనుసరించిన వాళ్ళని దేవుడు ఆయన దృష్టించి చూస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మూడుగా చూద్దాం. చూడండి, పిలుపుని చూద్దాం. చూడండి, కొత్త నిబంధనల 1వ కొరింథీ గ్రంథం తీయండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీ గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎది వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, లోకములో దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటండి? నీచులను. 26వ వచనంలో చూసుకుంటే, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశస్థుల వారైన అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు
ఏదంటండి, ఏ శరీరియు ఎవరెదుట అతిశయపడకుండా. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడండి? లోకములో హీనులను, ఘనహీనులను, దేనికి పనికిరాని వాళ్ళను దేవుడు ఎన్నుకున్నాడండి. వాళ్ళనే పిలిచాడు. చాలా మంది లేనోళ్ళని ఒకటే దిగులు, మాకేమీ లేదండి, ఉండటానికి ఇల్లు లేదు, పడుకోవడానికి మంచం లేదు. యేసు ప్రభువుకి ఏమైనా ఉందా? చూడండి, లోకాన్ని సృష్టించాడు ఆయన, కానీ లోకంలో ఆయన పడుకోవడానికి జానడు స్థలమో లేదు. మాకు ఏదో ఎట్టో కాస్త ఓర్చుకుంటే ఆయన ఆ తొట్టిలో పడుకోగలిగాడు కదా. ఆయన కంటే నువ్వేమన్నా గొప్పవాడివా? ఆయన కంటే నీ కుటుంబం ఏమన్నా గొప్పదా? లేదంటే ఆయన వంశం కంటే నీ వంశం ఏమన్నా గొప్పదా? ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు, ఎవరైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడని దేవుని వాక్యము సెలవించుచున్నదండి. నీవు క్రీస్తు మార్గంలో ఉండి తగ్గించుకో, దేవుడు నిన్ను ఆకాశానికి ఎత్తుతాడు. గొల్లలు తగ్గించుకున్నారు, ఎవరికి తెలియని శుభవర్తమానం మొట్టమొదటిగా వారికి తెలిసిందండి. అనేక మంది జ్ఞానులు ఉన్నారు, అయినా కానీ వారికి తెలియలా. ప్రియ సహోదరి సహోదరుడా, వాళ్ళు చూడండి, గొల్లలు గొప్ప కార్యాన్ని చేశారు. వాళ్ళు చూసిన దాన్ని అనేక మందికి ప్రచురము చేశారండి. నీవు నమ్మి యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా నీవు అంగీకరించి ఎంతమందికి ప్రచురం చేస్తున్నావు? ఎవరికైనా చెబుతున్నావా? క్రీస్తు మంచి మార్గం అండి, క్రీస్తు బాట మంచి మంచి బాట అండి, నీవు కూడా అలాగా ఉండని చెప్పగలుగుతున్నావా? ముందు వారికి చెప్పాలంటే మనకు ఉండాలి కదా. నిజమే, చాలా మంది క్రీస్తు రక్తంలో కడగబడిన పేరే గాని ఎన్ని క్రిస్మస్లు జరిగినా, ఎన్ని ఆరాధనలు జరిగినా హృదయంలో మార్పు రావటంలా. మార్పు రాకపోతే ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని సంవత్సరాలున్నా ఇలాంటి క్రిస్మస్లే జరుగుతాయి, కానీ నీ హృదయంలో దేవుడు ఉదయించటము అసాధ్యమైంది, అసాధ్యమైంది. నీవు లోబడాలి, విరిగి నలిగిన హృదయాన్ని నీవు పొందాలి, అప్పుడు దేవుడు నిన్ను కాపాడటానికి సిద్ధపడతాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, గొల్లలు చేసిన ఆ కార్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకో. దేవుడు చెబుతున్నాడు, ఎవరు లోబడిన వారికి ఎట్లండి, సాత్వికుల కంట దీన మనసు గల వారికి. దీన మనసు కలిగి ఉంటే దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన పనులను బట్టి ఆయనకు భయపడే వారిని దేవుడు చూస్తాడు. నువ్వు దేనికి పనికిరాని వాడైనా సరే దేవుడు ఆయన నిన్ను పిలుస్తాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మూడిటలలో ఏది జరగాలన్నా మొట్టమొదటిగా నీవు దేవుడికి లోబడాలి. యేసేపు మరియలాగా గొల్లలాగా నీవు లోబడి దీన మనసు కలిగి ఉంటే దేవుడు నిన్ను రక్షిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. నమ్ముతావా? వీటిలో ఏది కావాలన్నా నువ్వు ఆశపడగలిగితే, నువ్వు ఆశిస్తే వాటిలో ఏది నీకు కావాలన్నా సరే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన గొప్ప మహోన్నతమైన దర్శనం నీవు పొందాలనుకుంటే నీవు ముందుగా ఆయనకు లోబడి, ఆయన తెచ్చిన గొప్ప రక్షణకు నీవు లోబడితే నీ జీవితంలో ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఈ లోకముకు వచ్చింది నిన్ను నన్ను రక్షించడానికే, పాపముల నుంచి నలిగిన హృదయానికి ఉజ్జీవం ఇవ్వడానికి అంటండి కదా. నలిగిన హృదయాలకి, జీవము లేని వాటికి జీవమునివ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాలి ఆయన బలి అయ్యాడండి, ఆయన చనిపోయాడు, ఆయన రక్తమంతటిని కార్చాడు. ఎందుకంటే నీ జీవితము నా జీవితము సంతోషకరముగా ఆనందభరితముగా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మన పాలి ఆయన శిక్ష పొందాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా ఈ క్రిస్మస్ పండుగ రోజు నీవు నిజమైన సంతోషాన్ని పొందాలంటే క్రీస్తు చేసిన, క్రీస్తు ఉద్భవించిన ఆ సంతోషకరమైన శుభవార్తను నీ హృదయంలో అనువాదించుకొని దీన మనసు కలిగి, దేవుడంటే భయం కలిగి, ఆయన పనులను భయం కలిగి నీవు జీవిస్తే దేవుడు నేను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఎవరైతే కావాలనుకుంటారో వారు మోకరించి ప్రార్థన చేయండి, దేవుడు అనుగ్రహిస్తాడు. కొంచెం వాక్యము దేవుడు దీవించును గాక.
ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్యా మా తండ్రి, అయ్యా నీవు మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా దీన మనస్సును మాకు నీవు అనుగ్రహించండి. మెత్తటి నీ హృదయమును మాకు దయచేయి. ప్రభువా విరిగి నలిగిన హృదయమును మాకు నీవు దయచేసి ప్రభువా అయా నిజమైన నీ క్రిస్మస్ ఆనందాన్ని మేము పంచుకునేవారిగా ప్రభువా, నిజమైన నీ క్రిస్మస్ ఆనందాన్ని మా హృదయంలో మీరు నింపండి ప్రభువా. యేసయ్యా ఇలాంటి కార్యములు మా హృదయములలో లేక, నీవంటే మేము భయపడక నా తండ్రి, నీవంటే మేము వనకకే ప్రభువా మా జీవితాలు తారుమీరవుతున్నాయి ప్రభువా. తండ్రి మమ్మలను క్షమించు. ఈ క్రిస్మస్ నుండైనా ప్రభువా మా హృదయంలో నీవు జన్మించు ప్రభువా, నా కుటుంబంలో నీవు జన్మించు ప్రభువా, మా సేవలో నీవు జన్మించు ప్రభువా అని ప్రియ సహోదరి సహోదరుడా చేయి. నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర ఆలకించి నీకు మేలు చేయటానికి, నిన్ను ఆపదలో ఆదుకొనటానికి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. సహోదరి సహోదరుడా ప్రార్థన చేయండి. ప్రభువా మా ప్రార్థనని ఆలకించి ప్రభువా మా విన్నపములను మీరు వినండి తండ్రి. ఏ ప్రియబిడ్డ ప్రభువా ఎలాంటి ఆపదలో, ఎలాంటి నష్టములో, ఎలాంటి పాపములో ఉండి నిన్ను అడుగుచున్నారో ప్రభువా, వారి పాప దోషములన్నిటిని నీ పరిశుద్ధ రక్తములో కడిగి పరిశుద్ధపరిచి ప్రభువా మీరు పవిత్రపరిచి ప్రభువా నీ ఆత్మను మీరు కుమ్మరించండి. నీ పరిశుద్ధాత్మను నీవు కుమ్మరించి మాకు నీవు నింపి ప్రభువా మంచి నీ నడుపుదలను మాకు మీరు అనుగ్రహించి నాయన మా తండ్రి మా దోషములన్నిటిని నీవు క్షమించి వేసి మా ప్రియబిడ్డ చేసిన ప్రార్థనలన్నింటినీ ఆలకించి సహాయమును అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.